నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగ అనగానే ఇంచక్కగా పొద్దున్నే లేచి శుభ్రం పడిచి దాని తర్వాత ముగ్గులు అవి పెట్టి గొబ్బెమ్మలు పెట్టి భోగి పళ్ళన్నీ వేసుకుని గుడికి వెళ్తాను దర్శనానికి. అలాగే అచ్చం మేము కూడా మీలాగే చేసి నేను మధుశాలిని అండ్ ప్రశాంతి ముగ్గురం కలిసి ఈ దేవుడి దర్శనానికి వచ్చాము. నమస్కారం అండి. గోపాల సినిమా తర్వాత ఎంతోమంది మిమ్మల్ని దేవుడిగా నమ్ముతున్నారు. ఆ గ్లోతో ఆ హ్యాలోతో దీన్ని పక్కా చేశారు. ఆ బిలీఫ్ని దట్ ఎస్ హ్యూమన్ బీయింగ్స్లో దేవుడు అంటే ఇలా ఉంటారు అని. హార్టీ కంగ్రాచులేషన్స్. ముందుగా పండగ శుభాకాంక్షలు. నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. గోపాల డబుల్ పండుగ ప్రేక్షకులకి. సో ఈ సంక్రాంతి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అదే ఆలోచిస్తున్నా పొద్దున్నే. ఇప్పుడు భోగి మంట వేద్దాం కోరికుంటా కానీ భోగి మంట కూడా వేసుకోలేకపోయినది చూస్తూ ఉన్నాను. ఏమో నా లైఫ్ స్టైల్కి ఏదో కుదరదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండింది మీకు సంక్రాంతి అంటే? చిన్నప్పుడు ఏదో ఒక స్థాయి వరకు బాగానే ఉండేది, తర్వాత ఎక్కడో రెగ్యులర్ రిథమ్ పోయింది నాకు. ఈ సినిమాలో మీకు క్యారెక్టర్ అనగానే ఎలా అనిపించింది మీకు? చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే భయం ఉంది దానికి. అంటే రూపురేఖలు లేవు కానీ మనల్ని నడిపించే మనల్ని పుట్టించిన శక్తి ఉంది, అది మనలో భాగం కూడా అని తెలుస్తుంది. అందుకని ఎప్పుడన్నా తప్పు చేస్తే చెప్పేసామండి, మా అమ్మకి చెప్పేసి నేను ఇలా చేశాను. అలాగే ఒకసారి ఎగ్జామ్లో కాపీ కొట్టాలంటే దేవుడు చూస్తాడని చెప్పి భయంతో కాపీ కొట్టలేదు, ఫెయిల్ అయిపోయినా. ప్రిఫర్ భయాలు ఉంటాయి నాకు. అట్లా దేవుడు అంటే చాలా భయం నాకు. మరి ఏకంగా ఇప్పుడు దేవుడు అయిపోయారు ఈ సినిమాలో గోపాలలో. పాత్ర నటించాను అంత, దాన్ని అట్లా అయిపోయాను. అంటే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అంటే అసలు మీకు డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ చేయాలనేది మీ ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అంటే మన నిజమైన భగవంతుడు, భగవత్ తత్వం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది మనం అంటే మేబీ అది మన అనుభవంలోకి వచ్చిన రోజు మనం ఈ ప్రపంచంలో ఉండమేమో. అందుకే ఏదో మనకు తెలిసిన పురాణాలు, మనకు తెలిసిన కథలు, లేదంటే మనం విన్న ఆధ్యాత్మిక విషయాలు, ఇవన్నీ కాకుండా ఒక మంచి చెప్పే వ్యక్తిలా చూశాను నేను భగవంతుడిగా. నేను ఆ పాత్రని ఆలోచించడానికి కూడా నాకు ఒక ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేవు. అంటే ఒక ధైర్యం చెప్పి ఒక మంచి కోరే వ్యక్తి ఎలా మాట్లాడతాడు, నేను అదే దృష్టితో చూశాను భగవంతుడు. ఒక లీడర్ కోసం వెయిట్ చేస్తున్నారు, నడిపించేవారి కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నాయకుడు అంటే నడిపించేవాడు అని అంటారు. సో అందులో కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఎస్ ప్రాబ్లీ అందుకనే భగవంతుడు నడిపిస్తాడని వి ఫాలో హిమ్ అన్న ఒక దృక్పథం కూడా ఉంది. సృష్టికి మూలం భగవంతుడే కదా. దానికి అంటే భగవంతుడు అంటే మనం ఒక మనిషిలాగా చూడాలనుకుంటే చాలా చిన్నగా చూడటం, ఆయన చాలా చిన్నబుచ్చటం మనిషిని. కానీ మనకు అర్థమయ్యే స్థాయిలో మన మనిషిగా చూస్తాం తప్ప ఆయన అసలు మనకి మించిన స్థాయి, మన ఊహలు కూడా అందని స్థాయి భగవంతుడు అనేది నేను అది చూస్తాను. అలా నడిపించడం వల్లే కదా ఎవరైనా ఉంటాం మనందరూ. సో ఆ కాంటెక్స్లో డైలాగ్ ఉంది అనిపించింది అంతే. ఇందులో శ్రీకృష్ణ క్యారెక్టర్ మీరు కృష్ణుడు అంటే చుట్టూ గోపికలు ఉంటారు. మరి ఇక్కడ గోపికలు లేరు, ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. అసలు మెయిన్ హీరోయిన్ ఫస్ట్ టైం లేదా కళ్యాణ్ గారికి హీరోయిన్ లేదు. పాటలో చాలా మంది గోపికలను పెట్టాం కదా బజే సాంగ్ లో. అది అవసరం లేదంటే అక్కడ మనం అంటే కృష్ణ పరమాత్మ కేవలం గోపికలతో అసోసియేట్ ఎందుకు చేస్తాం? అతను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి, చిన్నప్పుడే పుట్టగానే తల్లి నుంచి దూరం అయిపోయిన వ్యక్తి, పెరిగే కొద్దీ ఎవరో ఒకరు ఆయన చంపాలని అనేక మంది రాక్షసులు, అంటే అనేక కష్టాలు పడ్డ వ్యక్తి. కేవలం ఏంటంటే ఒక మనిషికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఆలోచన గోపికలతో ఉంటాడని ఆయన గోపికలు అని చాలా ఒక పాయింట్. అసలు ఆయన కృష్ణుడు అంటే గోపికలు గుర్తొస్తారు నిజంగా. తప్ప అది మనం మనుషులుగా మనం ఆలోచించే స్థాయి, ఆయన అంతకు మించిన స్థాయి. మన మిగతా ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకుంటాం కానీ చాలా ఎక్కువ రెగ్యులర్గా మాట్లాడుకునేది మనం దీని గురించి. నేను కృష్ణుడు బియాండ్ గోపికలు అని అనుకుంటాను. ప్రతి సినిమాలో ఇప్పుడు ఎవరైనా దేవుడి పాత్ర చేస్తున్నారంటే ఒక స్టీరియోటిపికల్గా ఒక మైథలాజికల్ గెటప్, బ్లూగా ఉండాలి కృష్ణుడు, ఇలా మేము ట్యూన్ అయిపోయి ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో మీరు ఇందులో ఒక మోడర్న్ కృష్ణ, ట్రెంచ్ కోట్, ఫ్యాన్సీ బైక్, కీ చైన్, మీ ఎంట్రీ చాలా చాలా సూపర్గా ఉంటుంది, వెరీ ట్రెండీ. సో మీకేమీ ఎగ్జాంపుల్స్ లేవు ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్ ఏదైనా. సో మీరు ఎలా వర్క్ చేశారు దానికి? ఆయన చేశారు మొత్తం. ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో నేను దానికి తగ్గట్టుగా నేను ఎలా నటించగలను ఆయన రాసిన దానికి అంతేనే. వీ హ్యాడ్ అ రిఫరెన్స్ ఫ్రమ్ వాట్ వీ టుక్ ఇన్ హిందీ, బట్ దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయడానికి ప్రయత్నించాం. బికాజ్ అది చాలా కొత్తగా ఎందుకు అనిపించిందంటే అలాంటి ట్రెంచ్ కోట్ వేసి దేవుడు పైనుంచి ఒక బిల్డింగ్ పైన ఉండి విష్ణు చక్రం చేతిలో పట్టుకోవడం అనేది చాలా ఆశ్చర్యపోయారు జనాలు. సో దీస్ థింగ్స్ రియలీ యాడెడ్ టు దట్ క్యారెక్టర్. అది చాలా కొత్తగా ఉంది. సో ఆ కొత్తదనం మీరు కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటండి?
చాలా బాగుంది డిఫరెంట్గా ఏమని చెప్పారు? వెరీ గుడ్ అండ్ ఆల్ ద కాస్ట్యూమ్స్ దట్ హీ సెలెక్టెడ్ అదిరిపోయాయి, fantastic. రాజేష్ అని నాకు కొమరంపుల్ నుంచి చేసుకుంటా ఉన్నారు. అదే ఒకరోజు యాక్సిడెంట్లో కలిసాను నన్ను, ఏదో ఒక నాకు కావాలని కుదిరితే ఎవరి ద్వారా వచ్చాడు. సో నాకు అప్పటి నుంచి అతని యాటిట్యూడ్ నచ్చింది, అతను అవుట్లుక్ అని. అంటే తను డిజైన్ చేసింది, తను ఏంటంటే 4-5 ఎక్కువ ఆప్షన్స్ చూపిస్తాడు నాకు. వీటిలో తను నచ్చిన దాంట్లో నాకు ఈ క్యారెక్టర్లో అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదు, అంటే ఎక్కువ టూ మెనీ కలర్స్ ఉండకూడదు, అని ఎర్త్ షేడ్స్ ఉండాలి అట్లా అని తను చెప్పి, తను పాత్రకి సందర్భంగా అంటే పాత్రకి ఎట్లాంటి కలర్స్ ఉంటే బాగుంటుంది అది తను డిజైన్ చేసింది. చాలా సాఫ్ట్గా, చాలా పేస్టల్గా ఇలాంటి కలర్స్ వెళ్తే బాగుంటుంది, సూదింగ్గా నైస్గా ఉండే కలర్స్ బేసిక్లీ. సార్ అసలు మిమ్మల్ని ఆ ఎంట్రీ అనేది మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఒక ఎంట్రీ అనేది, అసలు అంతకంటే బియాండ్ మీరు ఎంట్రీ ఇప్పించారు. ఆ ఎంట్రీ అనేది ప్లానింగ్ అంటే పవన్ పీకే అనే ప్లానింగ్ చేశారా? యాజ్ డేస్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నేను అలాగే ఫీల్ అవుతుంటానండి. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ మేము కూర్చున్నప్పుడు ఎలా చూపిస్తే బాగుంటుంది, ఎంత లిబర్టీ తీసుకుందాం ఆ క్యారెక్టర్కి అనుకున్నాం. ఎప్పుడు నా మైండ్లో బియాండ్ అనే ఉండేది. లెట్స్ గో బియాండ్, ఇంకా ఇంకా పెద్దది చేద్దాం. వాట్ ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్? ఇట్స్ స్పేస్. సో ఆ స్పేస్ నుంచి తీసుకుంటే ఎలా ఉంటుందని ఒక స్పేస్ నుంచి నార్మల్ గా అక్కడ మాయైపోయి కింద ప్రత్యక్షం అవుతారు, కానీ ఏకంగా దిగడమే దేవుడు బైక్ పైన దిగడం అంటే చాలా డిఫరెంట్ గా ఉండింది. అండ్ ఆ బైక్ గురించి మాట్లాడాలి, అబ్బాయిలందరూ దాని గురించి మాట్లాడారు, అమ్మాయిలు కూడా. కానీ వెనక ప్లేస్ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ గా. సో డిఫరెంట్ గా వెనక వెంకటేష్ గారు మీతో పాటు చూడగానే ముచ్చటగా ఉంది. ఆ ఫ్రేమ్ కూడా ఎలా ఉండిందండి ఆ ఎక్స్పీరియన్స్ మీకు, ఆ బైక్ పైన అలా దిగడం? వెంకటేష్ గారు ఇప్పుడు ఒక అంటే ఆల్వేస్ అంటే నాకు ఆయన ముందు నుంచే నాకు ఆయన ఒక బ్రదర్లీ ఫీలింగ్ ఉంటుంది. అంటే నేను మొన్న ఫంక్షన్లో కూడా చెప్పాను, అంటే మా ఇంటి అన్నయ్య గారి ఇంటి వెనకాల ఉండేవాళ్ళు. సో మా ఇంటి నుంచి అలా వెనక నుంచి నడుచుకెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంచెం కూర్చొని నాకు అలవాటు ఉంది సినిమాలు ముందు నుంచి. సో నాకేదో ఒక మా ఇంట్లో ఒక బ్రదర్తో చేసినట్టే ఉంది తప్ప నాకు ఆ కంఫర్ట్ ఎక్కువ ఉంది. మేబీ వేరే వాళ్ళతో అంత ఎంత ఉండేదో నాకు తెలియదు, కానీ బట్ ఈయనతో అయితే జస్ట్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంది, బ్రదర్తో చేసినట్టే ఉంది. మరి బైక్తో మీకున్న అటాచ్మెంట్ అది మీ బైకే అంటున్నారు చాలా మంది, అది అసలు ఆ క్లారిటీ ఒకసారి లేదు, నా బైక్ నాకు ఆఫీస్లో ఉంది. నాకు అంటే నాకు చిన్నప్పుడు బైక్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్న కొని పెడతాన్నా కానీ మా అమ్మ వద్దంది, ఇది ఎక్కడ పడిపోతాడని చెప్పి. ఎప్పుడంటే బేసిక్ నా సైకిల్ 10th క్లాస్లో కొనిచ్చారు నాకు. సో మీరు రైడ్స్కి వెళ్తూ ఉంటారా? వెళ్తాను. ఇప్పుడు ఏ టైంలో వెళ్తుంటారు? ఏ టైంలో బేసిక్గా మీకు రైడ్ చేయడం ఏ టైంలో ఇష్టం? మార్నింగ్ అవర్స్ లేకపోతే ఈవినింగ్? ఎర్లీ మార్నింగ్, కొంచెం రష్ తక్కువ ఉంటుంది. ఒక్కరే వెళ్ళడం ఇష్టమా లేకపోతే ఎవరు? ఒకరిని వెళ్తాను. ఒక్కరే. నెక్స్ట్ టైం యూ లిఫ్ట్ అడిగితే నాకు ఆపర్చునిటీ వస్తే మీరే కాదు, ఇది విని ఐ థింక్ సో మెనీ పీపుల్ బి వెయిటింగ్. సో దయచేసి రూట్ చెప్పకండి. వెంకటేష్ గారు కూడా కొంచెం యోగా అంతా చేస్తారు, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అవన్నీ కొంచెం ఎక్కువ అని అంటారు. బికాస్ అలా మ్యాచ్ అయ్యాయా మీ ఇద్దరికి? ఆయన కూడా స్పిరిచువల్, మీరు కూడా స్పిరిచువల్. మా అన్నయ్య చెప్పారు ఆయన గురించి, మంచి భక్తుడు ఆయన చెప్తా ఉంటాడు నాకు మెడ్రాస్లో. నాకు అలా తెలుసు వెంకటేష్ గారి నుంచి నాకు. తర్వాత ఆయన ఫిలిమ్స్లోకి వచ్చాక నేను కూడా ఫిలిమ్స్లోకి వచ్చాక మా ఇద్దరి మధ్య సినిమాలు దాటి స్పిరిచువల్ విషయాల గురించి మాట్లాడుకుంటా ఉండే, మేబీ ధ్యానం గురించి ఇట్లా అట్లా ఉండేది మా ఇద్దరి మధ్య. సో మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి, ఆడియన్స్ నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి కానీ మీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్? మెయిన్ మా అక్క వీళ్ళంతా చూసారు, మా చెల్లు. మా అక్క చెప్పడం ఒక మంచి అనుభూతి, అంటే సినిమా బాగుంది చెప్పడం వీటన్నిటికంటే కూడా తన అంటే ఒక మంచి అనుభూతి కలిగింది సినిమా. కైండ్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నాను. పవర్ గారు అన్నారా, పవన్ కళ్యాణ్ గారు అన్నారా, పీకే గారు అన్నారా, ఏం అర్థం కావట్లేదు సినిమాలో. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు. ఇప్పుడు దేవుడు అంటున్నారు, నిజంగా ఏమని పిలవాలి చెప్పండి అసలు మిమ్మల్ని? నేను బేసిక్ కళ్యాణ్. స్పెషల్గా అమ్మాయిలు హ్యాపీ మిమ్మల్ని పిలిస్తే ఇలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నేను అలా ప్రత్యేకించాలి. కళ్యాణ్ గారు అంటే ఇష్టం. అంటే కళ్యాణానికి కొంచెం ఇబ్బంది లేకుండా నార్మల్గా ఉంటుంది. లోక కళ్యాణం కోరుకునేవాళ్ళు. దానికి ఇన్ని అర్థాలు. సో మరి ఇంత ప్రెషర్ ఉంటుంది, మీరు మీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు హిట్ అన్న. సో చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అవన్నీ మీ మైండ్లోకి వస్తుంటాయండి? ప్రెషర్ అని ప్రెషర్ అయితే అసలు ఏ పని చేయలేం, కానీ బాగుంటుంది. నాకు అట్లీస్ట్ నాకు జ్ఞానం అంటే నాకు తెలిసిన అవగాహన ఉన్నంతవరకు ఎలా చేస్తే బాగుంటుంది అని. ఒకసారి నేను కూడా ఫెయిల్ అవ్వచ్చు, అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కానీ ఎలా సాధించాలో తెలియదు దాన్ని. సో ఒకసారి అలాంటి కాంటెక్స్లో ఫెయిల్ అవుతాను నేను కూడా. అలాంటి టైంలో ఏం చేస్తారు మీరు? అంటే క్లారిటీ రావడానికి? క్లారిటీ లేదని మనకు అర్థం అవుతుంది. అంటే కొంచెం మనకి అంత ఆకాశానికి వేసాం, మనం ఇక్కడ ఉన్నాం. ఓకే
ఇది వాస్తవం. సో ఇక్కడి నుంచి ఎలా నేర్చుకోవాలని, సో ఎక్కడెక్కడ తప్పులు చేసాం, ఏమేమి పొరపాట్లు చేసాం, ఇక్కడ మనకి అవగాహన లోపం ఉంది, ఇక్కడ సరైన జ్ఞానం లేదు, ఇక్కడ ఎందుకు లేదు అంటే మనం సరిగ్గా నేర్చుకోలేదు, లేదంటే సరిగ్గా దాని గురించి లోతుపాతులు తెలియకుండా ముందుకు వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ టైం అలాంటి తప్పులు అట్లీస్ట్ మినిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ సక్సెస్ కదే రీజన్. యూ షుడ్ నో వాట్ యువర్ వేర్ యువర్ రాంగ్ అండ్ యాక్సెప్ట్. మరి అలాగే ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు త్రూ అవుట్ ది సినిమా చాలా బ్రేక్స్ వచ్చాయి షూటింగ్ అప్పుడు. సో అలాంటప్పుడు ఇలాంటి బ్రేక్స్ వచ్చినప్పుడు హౌ డు గెట్ బ్యాక్ అండి మళ్ళీ అదే క్యారెక్టర్లో అదే సెట్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో? లైక్ స్టేజ్ డివైడ్ అయ్యాయి అండ్ మీరు ప్రచారానికి వెళ్ళడం అలాంటివి జరిగాయి. సో ఆ డిస్టర్బెన్స్ మధ్యలో ఇలాంటి క్యారెక్టర్ అంటే ఈ మూడ్లోకి రావాలి అంటే కొంచెం డిఫికల్టే. సో మరి మీరు మీ మూడ్ని ఎలా స్టడీనెస్ గురించి? ఎక్కడ నాకు యాక్టింగ్ కొన్ని కోర్సెస్ చేయటం వల్ల వైజాగ్లో కానీ సత్యానంద గారి దగ్గర ఎక్కడ కొంత అవగాహన అయితే ఉంది నాకు, ఎలాగా ఏమేం చేసుకోవచ్చు అనేది. నేనే నమ్ముతానంటే కొన్ని ఎమోషన్స్ మనం ప్రదర్శించాలి అంటే అది ఎంతో కొంత జీవితంలో కొంత అనుభవంలోకి రావాలి. ఒక రైతు పాత్ర చేయాలంటే నాకు ఆ రైతు తాలూకు ఆ మట్టిలో నడవటం, లేదంటే ఆ ఎండకి అట్లాగే పనిచేసి ఒక 18 గంటలు ఎలా ఉంటుంది, ఆ కష్టాలు ఏం తెలియకుండా నేను రైతు పాత్ర నటిస్తే దాంట్లో ఎక్కడో ఒక కంప్లీట్నెస్ ఉండదు. ఎక్స్పోజ్ అయితే కొంత అథెంటిసిటీ ఏర్పడుతుంది అనుకుంటా. మరి భగవంతుడికి ఎలా? అదే కదా కష్టం. అందుకే నేను భగవంతుడి పాత్రగా చూడలేదు. నేనేం చేశానంటే మనకు తెలియదు కదా భగవంతుడు నిజంగా శ్రీకృష్ణుడు మనకు తెలిసిన శ్రీకృష్ణుడు పాత్రలు ఏముంటాయి, మన మాయాబజార్ ఇలాంటి రిఫరెన్స్లే ఉంటాయి, ఎన్టీ రామారావు గారి సినిమాలే ఉంటాయి. దట్టు మనకి బ్లూ కలర్ అలాంటి పౌరాణిక సినిమాలే ఉంటాయి. సో నాకు కృష్ణుడి పాత్ర రిఫరెన్స్ లేదు అసలు. అంటే నాకు భగవంతుడు అంటే నేను కొంతమంది యోగులు నేను కలిశాను, నాకు వాళ్ళు కనిపించారు, నేను మేబీ ఆ రిఫరెన్స్ తీసుకున్నానేమో అనుకుంటాను. అంటే ఎలాంటి ఎమోషన్స్కి రియాక్ట్? సో వాళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల అంటే కేవలం అబ్జర్వ్ చేసినంత మాత్రం ఎంతో కొంత మన మీద అది సాధన ఉండాలి. మేబీ నాకు జానీ ఫెయిల్యూర్ చాలా మంచి పాఠం నేర్పించింది. అంటే రాత్రి అందరూ ఇది చాలా పెద్ద ఘోరం చేసేసినట్టు అందరూ ఇట్లా క్రిమినల్ లాగా చూసేవాళ్ళు నన్ను. నాకు అర్థం ఇట్లా ఉంటుంది, ఒక ఫెయిల్యూర్కి మనుషులు ఇంత మారిపోతారు అనేది నాకు ఎక్కడో నేను అందరిని చూసేవాడిని. అందరినీ ఓటమి గెలుపులు రెండు సమానంగా చూడగలగాలి అన్న ఒక అనుభవం నాకు ఆ సినిమాతో అర్థమైంది. అంటే మీరు అక్కడి నుంచి మేబీ నేను ఎంత సాధన చేశాను నాకు తెలియదు, బట్ కొంత అయితే సాధన చేశాను. అది నాకు నేను కలిసిన కొంతమంది యోగులు నాకు అలా హెల్ప్ చేశాను. ఫైన్. సో ఈ మూడ్లోంచి మనం కొంచెం బయటకు మీరు కొంచెం మూడీ అంటారు, అది ఎంతవరకు నిజం సార్? మూడీని ఎందుకు అనిపిస్తుంది బయటికి? ఒకటి నా మీద నాకు అంత నమ్మకం లేదు ఫస్ట్. అంటే దేని గురించి సార్? ఏమో నాకు ఫస్ట్ సెట్లోకి రాగానే ఫస్ట్ భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది. అందరినీ కొంచెం కనిపించకుండా మూల నుంచి వెళ్తాను. చూశారు కదా, నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటాను. ఫస్ట్ డే పిల్లల్ని అడగని స్కూల్ సమ్మర్ హాలిడేస్ స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది, అందరికి ఒకలాంటి ఇబ్బంది ఉంటుంది. నాకు ప్రతిరోజు షూటింగ్ వెళ్తే అలా అదే ఇబ్బంది ఉంటుంది. సో కొన్ని మరి డాన్సెస్ పెట్టారు అనుకోండి, సాంగ్స్, నాకు ఎంత అలవాటు పడతామన్నా నాకు సాంగ్స్కి అలవాటు పడదు. కొన్ని ఫైట్స్కి అయినా అలవాటు పడతానంటే దానికి అలవాటు. ఫైట్స్ చేసేటప్పుడు కూడా కొంచెం భయం ఉంటుంది, ఎత్తుని దూకాలంటే ఆలోచిస్తాను. నిజంగా అనుకుంటుంది వైర్ కడతారు, ఒకటి వైర్ కట్టాడు వదిలేస్తే డౌళ్ళు ఇరిగిపోతాయి, భయాలు ఉంటాయి. అంటే వీళ్ళందరూ కలిసి ఒక 5 మంది లాగుతూ ఉంటారు, 5 మందిలో ఏదో ఒకటి ఇలా చూసి వదిలేస్తే నాకు చూస్తూ ఉంటాను పైనుంచి. అందరూ రెడీ వస్తాను, ఇంక నేను ధైర్యంతో దూకి చాలా భయాలు చల్తాను నేను యాక్చువల్ షూటింగ్కి. ధైర్యంగా చేసేయడం చేస్తాను కానీ గచ్చింతరం లేక. ఈ ఫిల్మ్లో అలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఫస్ట్ ఈ ఫిల్మ్ నన్ను ఈ సురేష్ గారి దగ్గర రాకముందు చాలా మంది వచ్చి అడిగారు నేను చేయమని. అప్పటికి ఇంకా నేను పాలిటిక్స్ రాలా. ఆల్మోస్ట్ మన అదేం సినిమా అండి, ఓ మై గాడ్ కదా, రిలీజ్ అయిన ఒక 2-3 months నన్ను అడిగారు చాలా మంది. మేబీ తమిళ నుంచి కొంతమంది వచ్చారు, తెలుగులో చేస్తాం, మీరు ఈ క్యారెక్టర్ చేస్తాను. కృష్ణుడు అనగానే నాకు వెంటనే నా ఫ్లూటు ఇలా కనిపించేసి అసలు నేను చాలా కామెడీగా ఉంటాను అనుకున్నాను. అసలు ఏంటి అనేది ఆలోచించలేదు. ఇప్పుడు అసలు ఏంటి కదా అని అడిగాను. అప్పుడు ఇలా మామూలుగా ఒక మామూలు రెగ్యులర్ సివిలియన్ క్లోజ్ చేసుకుంటాడు అంతేగాని ఇట్లా కాదా. నీలం రంగు రాసి అంటే నన్ను ఊహించుకున్నాను. అసలు నాకే నమ్మకం.
అందుకనేమో లాస్ట్ లో కూడా మీ అంత హోల్ పిక్చర్ వస్తుంది కదా అవతారం, మేము అప్పుడు కూడా చూస్తున్నాం. వెయిట్ చేసాం Wait చేస్తాం. తర్వాత ఎవరు బొమ్మ వచ్చింది. కారణం నిజంగా ఏమో. అసలు కనిపించలేదు. అంటే నేను ఫస్ట్ భగవంతుని ఒక వ్యక్తిగా నేను అంటే నియరెస్ట్ నా ఫేషియల్ ఫీచర్స్ ఉంటాయి అంటే నేను ఇచ్చాను దానికి బేసిక్ ఇన్పుట్స్ అని ఇచ్చాను, నా ఫేస్ని తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇందా మీరు ఇబ్బంది అన్నారు కదా, సో ఒప్పుకున్న తర్వాత నాకు పాలిటిక్స్కి వెళ్ళిపోయాను, చేశాను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం నాకు భయం వచ్చింది. అప్పుడు భయం వచ్చింది, ఎలా చేయాలో నాకు తెలియదు. అంత చేసి సగం ఎలా చేయాలో తెలీదు. ఎలక్షన్ చేశాను, మళ్ళీ సినిమాలోకి రావాలంటే నాకు చాలా కాలం అర్థం కాలేదు, నాకు షిఫ్టింగ్ నాకు అర్థం కాలేదు, Okay. ఎలా యాక్టింగ్ చేయాలి అంటే. సో నేనేం చేశానంటే వెళ్ళి చాలా కాలం బెంగళూరుకి వెళ్ళిపోయాను. బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడ పిలాటిస్ అని ఒక కైండ్ ఆఫ్ ట్రైనింగ్, అది యోగా చేశాను చాలా కాలం. చేసి మళ్ళీ వచ్చి ఆ టైం అంతా ఏం చేశానంటే మేడ్ వెరీ అంటే బేసిక్ నేను తినేది కొంచెం నాన్ వెజ్ తక్కువ తినే డైట్ తింటాను. అంటే ఆవు పాలు ఒకటి తీసుకున్నాను ఖచ్చితంగా, అరటిపండు. అరటిపండు. ఒక 15 రోజుల ముందు షూటింగ్ ఎప్పుడు ఉంటే 15 రోజుల ముందు కంప్లీట్ స్టార్ట్ చేశాను. అంటే ఏమవుతుందంటే దానివల్ల మన ఎక్కడో లోపల ఒక తెలియని ఒక సాత్వికత వస్తుంది ఇలాంటి తిండి వల్ల. అది చేసిన తర్వాత అంటే చాలా తక్కువ, అది కూడా ఒక డజన్ అరటిపండు అలా కాదు, ఏదో 2 అంటే మనిషి బతకడానికి కావాల్సినంత ఆహారం తప్ప, అంతేగాని అంటే కనీసం నీరసం రాకుండా ఎంతవరకు తినొచ్చు అని అలా ఉండేది. కొన్నిసార్లు చేసేవాడిని, ఒక షెడ్యూల్ అంతా బాగుండేది. నాకేంటి సినిమాని 4 నెలలు బ్రేక్లో చేశారు. నాకేంటి కన్సిస్టెంట్ ఆ థాట్ ప్రాసెస్ మెయింటైన్ అంటే ఎంతసేపు అలా చిద్విలాసం ఉండాలంటే ఎలా కుదరదు, ఎవడు ఇరిటేట్ చేస్తుంటాడు అని కోపంగా చూడలేను, అలా కుదరదు, లోపల కోపం వస్తుంటుంది. సో షూటింగ్ ఒకటే 20 days అంటే ఒక మైండ్ సెట్లో చేసేయచ్చు. ఇదేంటంటే 4 days ఒకసారి, 2 days, దీంట్లో నాకు నిజంగా అసహనం వచ్చి కొంత విసుగు కూడా ఉండేది. ఏంటి తొందరగా అంటే ఒకేసారి చేస్తే నాకు కొంచెం భారం తీరుద్ది కదా అని. లాస్ట్లో అంటే మూడీ అని ఎందుకంటారంటే నాకు సాంగ్స్ పిలుస్తారు నన్ను. సాంగ్స్ ఇప్పుడు నన్ను స్విట్జర్లాండ్ తీసుకెళ్తారు. స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి వాళ్ళు డాన్స్ మాస్టర్స్ ఇలా ఇచ్చి ఏదో రకరకాల స్టెప్పులు నేర్పిస్తుంటారు నాకు. నేను చూస్తాను, నాకేమో ఇబ్బందిగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది అలా చేయాలని. సడన్గా ఇప్పుడు దాకా కొంచెం ఇట్లా మాట్లాడి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయమంటే నాకు అసలు బాడీ కదలు లోపల నుంచి. నాకు పై వీళ్ళందరూ ఎవరెవరో చూస్తుంటారు రోడ్ల మీద, నాకేమో వాళ్ళందరూ చూడగానే అసలు ఇంకా లోపల కొంచెం నేను అంటాను, మీరు ఎవ్వరు జనం లేని చోట నన్ను తీసుకెళ్ళాను, అక్కడ ఏదో ఇంకా తప్పదు కాబట్టి చేసేస్తే నన్ను రోడ్ల మీద పెడితే నేను ఫ్యాన్ పారిపోతున్నాను అక్కడ. మేబీ అంటే నేను ఇబ్బంది పడి ఏది చేయను. అసలు నేను మెంటల్ ప్రిపేర్ అవ్వాలి. నేను ఇలాంటి చోట్ల చేస్తున్నాయి కొన్ని అంటే నేను చేస్తాను, నేను ప్రిపేర్ అవ్వాలి దానికి. అదే పార్ట్ ఆఫ్ మై క్యారెక్టర్ అంటే చేస్తాను తప్ప ఆఫ్ ది క్యారెక్టర్ సడన్గా ఆ రోజుకి షిఫ్ట్ అవ్వమంటే షిఫ్ట్ అవ్వాలి, అది నాకు సమస్య ఉంది. అంటే రీజన్ చెప్తాను, మీరు నన్ను కూర్చోబెట్టి రెగ్యులర్ హీరోస్కి ఉన్న టాలెంట్ నాకు లేదు, అంటే వాళ్ళకు ఉండే కొన్ని క్వాలిటీస్ నాకు లేవు, అందుకని వాళ్ళకి నాలో లేని నేను నాకు ఆపాదించొద్దు అని చెప్పి నేను ఇది ఇంకో పద్ధతిలో చేయమని చెప్పి వెళ్ళిపోతాను. మేబీ దానివల్ల మేబీ మూడీ అనొచ్చు. సపోజ్ ఈ క్యారెక్టర్ వరకు ఏంటంటే మా ఆయన కూడా ఇబ్బంది పెట్టాను ఒకసారి. అదే నేను అన్నా అనుకున్నాను మిమ్మల్ని మిగతా హీరోస్తో వర్క్ చేయడం అంటే చెప్పినట్టు వినేస్తారు డైరెక్టర్. మరి కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, నేను అంత ఈజీగా ఒప్పుకోను అనేసి దానికి. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మరి కళ్యాణ్ గారితో వర్క్ చేయడం. మేము ఎప్పుడు ఆ బౌండరీ దాటలేదండి. క్యారెక్టర్ డిమాండెడ్ వి ఆల్వేస్ డిడ్ దట్. ఇప్పుడు కూడా ఒక్క స్టార్ ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు, ఇక్కడ మల్టీ స్టార్, ద 2 big stars. మీకు ఎప్పుడైనా ఆ ప్రెషర్ అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదండి. ఐ థింక్ దే ఆర్ ద స్వీటెస్ట్ పీపుల్స్ ఎవర్ ఐ మెట్. దే వండర్ఫుల్ టు వర్క్ విత్. ఎప్పుడు అనిపించలేదు. యు ఆర్ వెరీ రైట్. ఆ స్క్రీన్ లో కూడా మాకు అలా అనిపించింది తెలుసా, ఎందుకంటే ఇద్దరు నిజంగా బ్రదర్స్ లాగా. అండ్ వెంకటేష్ గారు వర్క్ వాజ్ ఆల్సో వెరీ కమెండబుల్. అంటే మాకు మా ఇద్దరికి లోపల నుంచి అంటే మా ఒకళ్ళనొకళ్ళకి వి హావ్ బ్రదర్లీ ఫీలింగ్, ఇద్దరికి లోపల నుంచి ఉంది మా ఇద్దరికి. అంటే పెద్ద మేము కూర్చొని పెట్టి అది బయటికి ఎగ్జిబిట్ చేయంగానే ఇద్దరు, ఆయనకి నాకు కైండ్ ఆఫ్ బ్రదర్లీ ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి సెట్ కూడా వచ్చాను నేను, ఇప్పుడు విశ్వరూపం సీన్ ఉంటుంది కదా, హాస్పిటల్కి వచ్చే సీను, ఆ రోజు అందరు ప్రిపేర్ అయ్యారు. సెట్లోకి రాగానే నాకు లోపల ఖాళీగా ఉంది. డైలాగ్స్ ఇస్తే ఈయన చెప్పారు, సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను వింటా ఉన్నాను, బాగుందని, చాలా బాగుంది. అది అంటే ఇది నేను చెయ్యాలంటే అసలు నాకేం కనిపించట్లేదు, ఏ డైలాగ్ చెప్పాలి నాకైతే లోపల నుంచి అసలు ఏం కదలలా, భయం వేస్తుంది. ఒక 1-2 గంటలు చూసాను, తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను, వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఈరోజు లోపల నుంచి భగవంతుని కనిపించట్లేదు,
వెళ్ళిపోయి ఒక 10 days తర్వాత చేశాను మళ్ళీ వచ్చి. బట్ అది కనిపించిందండి. ఆ 10 days తర్వాత నేరుగా ఇంకెక్కడికి వెళ్ళలేదు. నేరుగా షూటింగ్ దగ్గర ఇక్కడికి వచ్చేసాను, ఫామ్కి వచ్చేసాను. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత, అంటే చాలా డైట్ చేశాను, థాట్ ప్రాసెస్ అనేది ఏమో ఒకసారి నాకు చేయడానికి లోపల భయం వేసింది నాకు. అంటే విశ్వరూపం అనేది విశ్వరూపంగా చూడలేదు నేను. నాకు ఎక్కడో నా శక్తి నాకు సరిపోలేదు ఆ రోజు. మళ్ళీ ఒక 10 days తర్వాత వచ్చి మళ్ళీ అదే సీన్ అంతే. ఆ రోజు నేను లేను, నెక్స్ట్ డే చెప్తున్నప్పుడు సంపూర్ణంగా నేను అక్కడ ఉన్నాను. ఆ 10 days లో మీరు ఏం వర్క్ చేశారు, ఎలా ప్రిపేర్ అయ్యారా 10 days? 10 days అసలు ఏం చేయలేదు. ఇక్కడ కూర్చొని యోగా ఎక్కువ చేశాను. అంటే ఇవన్నీ చేయడం వల్ల వస్తాయండి, అది అలా కూడా ఏం కాదు. అంటే నేను ఏదో దారి ఎత్తుకున్నాను ఏం చేస్తే బాగుంటుంది అనేది. చేసిన తర్వాత ఎక్కడో చేయగలను నమ్మకం వచ్చింది, వచ్చి చేశాను అంత. ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ అండి ఇఫ్ యు ఆర్ ట్రూ టు ద క్యారెక్టర్. అట్లీస్ట్ ఎ క్యారెక్టర్ లైక్ దిస్, నువ్వు జెన్యున్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు, దేవుడి క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు అంటే ఇఫ్ యూర్ రియల్లీ ట్రూ టు ఇట్. లైక్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ హిమ్ ఇస్ రైట్ ఫ్రమ్ హిస్ డైట్ టు హిస్ బిహేవియర్ టు హిస్ బీయింగ్ క్లోజ్ టు ద నేచర్, ఇదంతా రిఫ్లెక్షన్ కనిపించిందండి. ఇవాళ ఇఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, ఇట్స్ లుకింగ్ గాడ్జియస్, ఈజ్ లుకింగ్ లైక్ గాడ్, ఐ థింక్ ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఈజీ. యా, బైక్ పైనుంచి దిగినప్పుడు ఏదైతే గ్లో ఉందో ఆ ఒక చామ్, తెలియని చామ్ నిజంగా ఈ సినిమాకి కనిపించింది మాకు. ఎండింగ్ వరకు, త్రూ అవుట్ ఎండింగ్ వరకు అదే చామ్ని మీరు కంటిన్యూ చేశారు. అది డైట్ వల్ల లేకపోతే ఏంటండి అది రీజన్? స్పెషల్గా కనిపించింది ఒకటి ఫస్ట్ చెయ్యాలి అంటే గౌరవం ఇవ్వాలి పాత్రకి అనేది ఫస్ట్ థాట్ లెవెల్ వస్తుంది. అంటే బేసిక్గా నా లైఫ్ స్టైల్లో అంత ఎక్స్ట్రీమ్స్లో ఏమి ఉండదు. అంటే నాది నాకు ఎక్కడ బయటికి వెళ్ళను, చాలా తక్కువ రెస్టారెంట్స్, తక్కువసారి బయటికి వెళ్తాను, రెస్టారెంట్స్కి వెళ్తాను. వెరీ ఫ్యూ టైం, మేబీ ఒక వెళ్ళి మీద లెక్క పెట్టచ్చు ఎన్నిసార్లు వెళ్తాను బయటికి. ఏ ప్లేస్కి ఎక్కువ వెళ్తారు? ఇక్కడెక్కడ తిరుగుతాను. ఆల్వేస్ ట్రైంగ్ టు నో ఎక్కడి నుంచి వెళ్తారు, ఏ రెస్టారెంట్కి వెళ్తారు. స్పెషల్లీ మహిళా అభిమానులు ఎక్కువ ఉన్నారు. 100 ట్రాఫిక్ జామ్ అయిపోతుంది రూట్ చెప్తే. ఓకే ఫైన్ సార్, మీ ఫుడ్ గురించి. నా బేసిక్గా తక్కువ అలాంటి ఏదైనా అభిప్రాయం చెప్తాను తప్ప, ఎస్పెషల్లీ ఇది చేసేటప్పుడు ఏమనిపించిందంటే నాకు ఇంకా మిగతాన్ని తీసాను, అంటే ఎక్స్ట్రా థాట్స్ ఏమైనా ఉంటే అన్నీ తీసాను. తర్వాత డైట్ ఒకటి బాగా అంటే నియంత్రించుకోవడానికి ఆలోచన, తర్వాత అండ్ యోగా అండ్ పిలాటిస్ పురాణ శ్రవణం. పురాణ శ్రవణం అంటే పురాణాలు వినటం, ఆలోచనలు వేరే వాటి వైపు మళ్ళకుండా ఎంతసేపు భగవంతుడికి సంబంధించిన విషయాలు వాటి చుట్టే ఆలోచనలు పెట్టాను. పాటలు విన్నా కానీ భగవంతుడికి సంబంధించిన పాటలు అది నేను చేస్తున్నాను. స్పెషల్లీ సినిమా కోసమా? నేను బేసిక్గా వినేది కొంచెం బాగానే వింటాను భగవంతుడి. దీనికోసం ఇంకేం మిగతాయి కట్ చేశాను, మిగతా కొంచెం ఇన్నేమన్నా అవి తీసేసాను, ఓన్లీ భగవంతుడికి సంబంధించినవి విన్నాను అంతే. అందుకనే బాగా అనిపించారండి. అంటే ఏం లేదంటే మనకు తెలియదు కదా భగవంతుడికి సంబంధించింది ఎలా ఉంటాడు అంటే సాధ్యమైన మేరకు థాట్ వేరే వాటి వైపు దృష్టి మళ్ళకుండా చేసే ప్రయత్నం అంతే. అంటే ఇవన్నీ వల్ల వస్తాయి అంటే నాకు తెలియదు కానీ అట్లీస్ట్ నా ప్రయత్నం నేను చేశాను. నేను మీకు ఒకటి చెప్పాలి, మా ఫ్రెండ్స్ అందరూ మూవీకి వెళ్ళినప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఎవరో మాట్లాడుకుంటున్నారంట, వాట్ పవన్ కళ్యాణ్ ఇస్ ప్లేయింగ్ అ గాడ్, హీస్ ఆల్రెడీ అ గాడ్, నో హీస్ అగైన్ ప్లేయింగ్ అ గాడ్, సో ఇట్ డెఫినెట్లీ వర్క్. సో అంటే సినిమా అయిపోయిన తర్వాత ట్రాన్స్ లో నుంచి బయటికి వచ్చేసారండి? ఎలా షార్ట్ అయిపోయి వచ్చేస్తాను. అందరూ అంటారు కదా అని చెప్పి నేను సీరియస్గా తీసుకుంటాను. అంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంతమంది లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూ, అది నిజంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందండి? నేర్చుకుంది నా వల్ల అని కాదు, నేను అన్నయ్య గారిని నేను ఎప్పుడు పెద్ద యాక్టర్ అనుకున్నాను. ఎందుకు అనుకున్నా అంటే నేను ఎప్పుడు అసలు నేను యాక్టర్ అవుతాను అనుకోలేదు. నేను అన్నయ్య గారిని చూశాను యాక్టర్గా, హీరోగా ఆయన్నే చూశాను. సో ఆయనకి అభిమానులు ఉండడం చూశాను తప్ప నాకు ఎప్పుడు దృష్టి నాకు అంటే నన్ను నేను చాలా తక్కువ స్థాయిలో పెట్టుకుంటాను. బేసిక్గా నాకు అసలు లోపల నాకు అనిపించదు. ఒక మేబీ ఫ్యూ ఫిల్మ్స్ హిట్ అయిన తర్వాత మేబీ ఫ్యాన్ ఎక్కువ మంది నేను ఇష్టపడ్డా కానీ ఒకవేళ మనసులో అది రానివ్వకుండా భగవంతుడు ఏం చేసిన వెంటనే ఒక ఫ్లాప్ ఇవ్వగా నాకు చాలా సంతోషం కలిగింది. సో నాకు అందరు లెవెల్ అయిపోయింది. సో నాకు ఈరోజు మెచ్చుకున్నా రేపు తిట్టినా కానీ సర్లే ఈరోజు మెచ్చుకుని రేపు తిడతారు అని చెప్పి కామగా థాట్ లెవెల్ అసలు నేను దేన్ని సీరియస్గా తీసుకోను. ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరేషన్స్ గురించి అంటే మా నాన్నగారిది సో అబ్బాయి ఇది ఆర్ నెక్స్ట్ గ్రాండ్ సన్ కూడా అదే అవుతాడు యాక్టర్ అయితే. సో ఎవరో ఫ్యామిలీస్ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు. సో అలా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు? హౌ డస్ అది నిజంగా వర్కౌట్ అవుతుందండి? నిజంగా అంటే తరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నారు, బయట వాళ్ళకి అవకాశాలు లేవు అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? హీ డజంట్ హావ్ ఎనీ ఫ్యామిలీ బేస్. అంటే ఒక్కళ్ళకి సాధించాలి అని పట్టుదల ఉంటే
ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చేవరకు మా ఇంట్లో ఎవరున్నారు, ఆయన ఒక్కనే ఉన్నారు. అలాగే నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు వచ్చారు. అట్లాగే అప్పుడు పాసిబిలిటీ అయింది, ఇప్పుడు పాసిబిలిటీ అవ్వదని అంటే ఎందుకు గ్యారెంటీ, ఎందుకు జరుగుతుంది. అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఈ షారుఖ్ ఖాన్. తమిళ్లో చాలామంది పెద్ద హీరోస్ వాళ్ళకి ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంక్లూడింగ్ అజిత్. అంటే ఏ ప్రొఫెషన్కైనా సరే వాళ్ళ ఫ్యామిలీ ముందు ఎవరైనా ఉంటే జనరల్గా దానికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అంతేగాని ఇది ఒక్క ఫ్యామిలీ ఒక్కళ్ళకి అనేది అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒకసారి ఉన్న సపోజ్ మా ఫ్యామిలీ నుంచి కొన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటే ఏమైపోద్దంటే ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు రావు. ఎంతసేపు వీళ్ళని మాట్లాడుకోవడానికి ఒక థాటే తప్ప నిజానికి ఎవరైనా సరే సాధించాలి అని అనుకుంటే వాళ్ళని ఏది థాట్ అండ్ యువర్ విల్ అంత నథింగ్ కెన్ స్టాప్ ఎనీవన్. మా అన్నయ్య గారు ఉండటం వల్ల నేను వచ్చాను. బట్ నేనేమనుకున్నానంటే నాకు ఇదే అనిపించింది. అంటే నువ్వు ఒక వ్యక్తి, ఒక పెద్ద హీరో బ్రదర్ కాబట్టి నీకు ఈజీ కదా అని నేను ప్రశ్నించుకున్నాను. అంటే నేను అనుకున్నా సార్ నాదైన కృషి ఏదో నేను చేయాలనుకున్నాను, అలా నేను చేసుకుంటే వెళ్ళాను. అలాగే ఎవరైనా సరే ఎవరికి ఏదైనా పాసిబిలిటీ అంతేగాని వారసత్వం ఉంటేనే అని నేను నమ్మను. నాకు మీ ఫామ్ హౌస్ చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏముంటాయి అసలు మీ ఫామ్ హౌస్ లో, ఏం చేస్తారు మీరు? ఏముంటాయి? చెట్లు అన్ని చూసాను. లేదు నాకు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 10 years బ్యాక్ ఈ మొక్కలు చచ్చిపోతా ఉండే. అంటే కొత్తగా వేసాం అప్పుడు మొక్కలు. అంటే ఇప్పుడు కొన్ని ఆల్రెడీ తోటనే కొన్నాను పెరిగిన మొక్కల్ని, తర్వాత చచ్చిపోయాయి. అంటే నాకు చిన్నప్పుడు ఒక మామిడి చెట్టు లేదు. మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంటే బాగుండేదని కోరుకునేవాడిని. అది ఎక్కడో నాకు అంటే పల్లెటూరు వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. అంటే మన ఊరు, మన విధానం ఎక్కడ నాకు చిన్నప్పుడు నాకు ఎప్పుడు టౌన్స్లో పెరగటం నాకు ఎప్పుడు అలవాట్లేదు. సో పల్లెటూరులు అంటే ఆల్మోస్ట్ పడి చచ్చిపోయేంత ఇష్టం ఉండేది నాకు. ఇంకా నేను ఇల్లు ఏం కొనలే, ఫస్ట్ ఖుషి అయిపోయిన తర్వాత అప్పుడు కొన్నాను. ఇంతకాలం వరి వేసాను ఒక ఎకరం ఎక్కడ. అప్పుడేంటి జస్ట్ ఓన్లీ వెజిటబుల్ గార్డెనింగ్ అని జస్ట్ ఈ ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకంత మించి ఇంకేం చేయాలి. ఖచ్చితంగా మీ పండుగ అండి, మీరు కూడా ఒక రైతు అయిపోయారు కాబట్టి. మీకు బాగా గుర్తుంది సంక్రాంతి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది ఎప్పుడండి? 8th class. ఎలా ఎంజాయ్ మాకు తెలుసుకోండి. అంటే గాలిపటాలు ఎగరాలని చాలా భయం వేసింది, ఎందుకంటే లాగేస్తుంది. అందువల్ల అంటే నాకు చాలా భయాలు, చాలా ఫోబియాలు ఉండేవి. గాలిపటలు ఎగరేస్తుండేది, ఆ గాలికి లాగుతూ ఉండేది కదా, అది నన్ను అంటే చాలా సన్నగా ఉండేవాడిని, నన్ను ఎగరేసి వెళ్ళిపోద్దాం అని. ఇంకా నాకు భయంతో ఒక తాడు కట్టి ఎక్కడ కట్టేస్తే సో ఈ పెయింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కీన్స్ డీల్ అవన్నీ అంటే అప్పుడు అంటే మా ఇంట్లో కొట్టేవాళ్ళు అవన్నీ చేస్తారు. నాకు అసలు చాలా భయం, అందుకే నేను ఎప్పుడు చేయలేదు. చిన్నప్పుడు మేమందరం అందరూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు అన్నయ్య కూడా వచ్చేవారు. ఎప్పుడన్నా మా భోగి మంట ఒకటి వేసేవాళ్ళం. సో ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా అందులో వేస్తారు కదా భోగి మంటల్లో. అలాంటి అంటే చాలా మంది ఏం చేస్తారు, పాత ఎండిపోయిన ఫ్రేమ్ కుర్చీలు అన్నీ ఉండేవి. అలా మీరేమైనా కొన్ని నాకు గుర్తుంది, ఒకటిసారి 2 సార్లు ఏదో ఒక పాత కుర్చీలు ఉంటే చాలా కాలం నుంచి ఏం చేయాలి కొన్ని ఉంటాయి కానీ అవి వదులుకోరు. అది ఒకసారి మటు చాలా కసిగా ఇస్తారు. సినిమా గురించి అడుగుతానండి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని అంటూ ఉంటారు. పెద్ద సినిమాలు పెద్ద స్టార్ ఆ ఓరా ఉంటేనే నడుస్తాయి, చిన్న సినిమాలకు చాలా కష్టం అంటుంటారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? చిన్న సినిమాలు అందుకోవాలి పెద్ద స్థాయి అంటే ఎలా అంటారు? అంటే ఫస్ట్ అంటే ఎవరినైనా బ్లేమ్ చేయముందు, ఏ సిస్టమ్ బ్లేమ్ చేయదు, ఒక మంచి థాట్ ప్రివేల్ అయితే దాని సక్సెస్ అది రీచ్ అవుతుంది 100%. అంటే చెప్పానంటే మనం ఒకరిని అనటం చాలా ఈజీ, ఇది ఓన్లీ పెద్ద సినిమాలకి అనేది. అలాంటప్పుడు నేను కూడా గోకుల సీత అనే సినిమా స్టార్ట్ చేసిన నాకు బడ్జెట్ లేదు అసలు. ఒకరోజు డబ్బులు లేక షూటింగ్ అయిపోయేది. ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు షూటింగ్ చేసేవాళ్ళు, మార్కెట్ ఉండేది కాదు. నేను కూడా అదే స్ట్రగుల్ నేను వచ్చాను కదా చిన్న సినిమా నుంచే. అంతేగాని ప్రతి ఒక్కరు దాన్ని అంతే తీసుకోవాలి తప్ప ఇట్లాగైతే కుదురుతుంది చిన్న సినిమాల అంటే మేబీ కొన్ని సమస్యలు ఉండొచ్చేమో ఖచ్చితంగా. నేను దాన్ని కాదనలేను, కానీ వీటన్నిటికంటే కూడా క్వాలిటీ ఆఫ్ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన చెప్పే కథలో కానీ చాలా కొత్త విషయం ఉంది అంటే దాని సక్సెస్ అదే వెతుక్కుంటుంది, దారి చూపిస్తుంది. ఫస్ట్ నేను అది నమ్ముతాను. మేబీ కొన్నిసార్లు నిజమైన కథ వచ్చినప్పుడు కూడా సిస్టమ్స్ ఏంటంటే కొన్నిసార్లు కొత్త వాళ్ళని అంత తక్కువని రానివి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే అన్ని సినిమాలకి మనం వర్తించలేం, కానీ కొన్ని మంచి సినిమాలు కొన్నిసార్లు ఇబ్బంది కలగచ్చు కూడా.
అలాంటిది ఉంటే మటుకు నా ఉద్దేశం ఏంటంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్టేట్ మన తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు చూడాల్సిన విషయం. సో మీరు చేస్తాను అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తున్నారు అలాంటి ప్రొడ్యూసర్స్ కథలతో. ఉంటారు కానీ బేసిక్గా మనకి రైటర్ సమస్య ఉంది. Okay. మనకి మంచి కథ రాయడానికి లేదంటే కథ అంటే వాళ్ళ నేను అనుకున్నది మంచి కథ కాదు, అంటే 10 మంది అనుకునేది మంచి కథ. పోనీ మనం ఏదో ఒక కథ చేసేద్దాం అంటే దాన్ని ఎలా అమ్ముతారో మనకి దాన్ని అంటే వన్ సినిమా చేసిన తర్వాత కంట్రోల్ మన చేతిలో ఉండదు. నేను దెబ్బతింటే మళ్ళీ ఎఫెక్ట్ నాకే ఉంటుంది. అందుకే ఆ భయాలతో మేము వెంటనే చేయలేను సినిమా. ఓకే, సో పెద్ద సినిమా వాళ్ళే కాదు, చిన్న సినిమా మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా కళ్యాణ్ గారితో ఒక్క అవకాశం వస్తే బాగుండు చేస్తాను వెయిట్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నేను వెళ్ళి అనుభవం లేని వ్యక్తికి నన్ను నేను ఎలా ఇచ్చుకోమంటాను? ఎంతో కొంత ఒక చెప్పి అంటే నిజంగా వాళ్ళకి ఆ స్థాయి ఉంటే వాళ్ళు వస్తారు నా దగ్గర. అలాంటప్పుడు కరుణాకరన్ అనుభవం ఎక్కడుంది? తొలి ప్రేమ అంటే నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వస్తారు ఎదురుగా. నిజంగా ఒకటికి అంత అకుంటే దీక్ష ఉన్నప్పుడు వచ్చి చెప్తున్నా చాలా మంచి అద్భుతమైన కథని వెంటబడతారు, చేస్తారు, వింటాను. బాగుంటుంది తొలి ప్రేమ చేశాను. కానీ డైలాగ్ భలే చెప్పారండి ఈ సినిమాలో కూడా. రావడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం ఖచ్చితంగా. అసలు అది అసలు ఇంకా చాలా ఒక డైలాగ్ సినిమా నిలబడడానికి. సో అది నిజంగా అక్కడ చెప్పేటప్పుడు ఎలా ఉండేది మీకు ఆ ఫీలింగ్? ఎందుకంటే అది నిజం రియాక్షన్ అది. అంటే మనం భగవంతుడిని అంటే చాలాసార్లు పరిస్థితుల్లో భగవంతుడి రాడేంటి అంటే ఒకసారి మా అమ్మని అడిగాడు, ఎందుకమ్మా ఏం జరగట్లేదని. జరుగుతాయిరా మంచి పనులన్నీ లేట్ కొంచెం ముందు వెనకైనా కానీ రావాల్సిన టైం జరుగుతాయి అనేది ఒక అదే మన మాట తీయదు అనే అంటే ఆయన కూడా చెప్పినప్పుడు నాకు అదే గుర్తుంది. సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది గోపాలలో బాగా నచ్చింది. మీ క్యారెక్టర్లో ఎన్నో డైలాగ్స్ చెప్పారు, మంచి మంచి సీన్స్ ఉన్నాయండి. మీరు ఎంజాయ్ చేసిన సీన్ కానీ మీకు బాగా ఇష్టమైన సీన్ కానీ భలే ఉంది అనిపించిన సీన్ మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పటివరకు? హాస్పిటల్ సీన్ ఒకటి బాగా నచ్చింది, విశ్వరూపం. వైకుంఠపల్లి సీన్లో నాకు ఆ డైలాగ్స్ అంటే బాగా అంటే నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు ఇంతమంది అంటే ప్రతి ధర్మం ఎంత బలంగా ఉంటుందంటే ఒకసారి కోపం వచ్చేసేంత ఉంటుంది. అసలు ఎవరు పట్టించుకోరండి అంటే భగవంతుడు లేడా అని ఒకసారి మనకి రోజువారీ జీవితంలో మనకి అనిపిస్తుంది. ఇంత అన్యాయాలేంటి, దీని ఎవరు ఆపలేరా అని అనుకున్నప్పుడు అంటే ధర్మం ఎంత పని చేస్తుంది అని అనడానికి నాకు ఆ సీన్ దాన్ని నిర్వచనం చాలా బాగుంది నాకు ఆ సీన్లో. కానీ ఇంకా కళ్యాణ్ గారు 45 minutes మ్యాక్సిమం అంతే ఉన్నారు, ఇంకుంటే బాగుండు ఎక్కువగా అని అనుకున్నారు. సార్ మీరే చెప్పాలి దీనికి, ఎందుకంటే సేమ్ ఓ మై గాడ్ లాగా సిమిలర్గా లేదు సినిమా, చేంజెస్ చేశారు. అలా చేంజెస్ చేసినప్పుడు కళ్యాణ్ గారిని ఇంకొంచెం ఎందుకు ఎక్స్టెండ్ చేయలేకపోయారు మీరు క్యారెక్టర్? చాలా ఎక్స్టెండ్ చేసామండి. ఇన్ఫాక్ట్ ఒరిజినల్ కంటే చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. బట్ దెన్ అది ఎంత కావాలో అంతే పెట్టాలి, ఇంకా కొంచెం చేస్తే పాడవుతుంది. నెక్స్ట్ మల్టీ స్టారర్ ఒకవేళ చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తారు? నాకు ఎవరితో చేయాలని పెద్దగా అంత కోరిక ఉండదు, నాకు చేయాలని కోరిక లేదు. అంటే అలాగే అంటే నాతో నేనంటే నా ఉద్దేశం ఏంటంటే నేనే వెంటనే సినిమాలు చేయాలి నాకే అయిపోతుంది అనిపించదు, జరగాలి అనుకుంటాను అంతే. అది ఫైటింగ్ అంటే ఇష్టం కానీ ఫైటింగ్ చేయాలంటే భయం. అదే కదా మనం చేయలేనే మనం చేయాలనుకుంటున్నా. మీరు చెప్పనే లేదు ఈ ఫిల్మ్లో మీకు ఏ టైంలో ఎక్కువ భయం ఎప్పుడు వేసింది? ఏ సిచ్యువేషన్లో? అంటే ఏదైనా స్టంట్ చేస్తున్నప్పుడు ఏమైనా భయం వేసిందా? ఈ గోపాలలో ఈ సినిమాలో స్టంట్స్ కంటే భయంకరంగా ఉన్నాయి కదా విశ్వరూపం అని. దాని గురించి ఇప్పుడు 3 సార్లు మాట్లాడుకుంటున్నాం. అంటే భగవంతుల్లో అంటే నాకు తెలియదు, అంటే మనకి చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలు చూసి మనకి అంటే నాకే నమ్మకం కలగదు నేను కృష్ణుడి క్యారెక్టర్ అంటే. సో నేను కృష్ణుడి క్యారెక్టర్ కాదు ఇంకోటి ఎవడో క్యారెక్టర్ అని చెప్పి నేను చెప్పుకొని చేయడం, అందుకనే కదా భయపడే కదా వెళ్ళిపోయానని చెప్పాను. యాక్చువల్లీ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ అండి. యాక్చువల్లీ భయంతో వెళ్ళిపోయాను. భయంతో వెళ్ళిపోయాను అంటే నాకు ఈ అరచేతులు చెమటలు పట్టినాయి. పోనీ చెప్తేనేమో ఆ రోజు షూటింగ్ డబ్బులు వేస్ట్ అవుతాయి. తర్వాత నేను చెప్పాను మీరు నాకు డబ్బులు ఎక్కువ ఇవ్వకండి, నాకు ఈ ఒక్కరోజు ఖర్చు, కానీ చేయాలని నాకు భయం వేస్తుంది. నాకు నిజంగా భయపడి వెళ్ళిపోయాను. ఆ సీన్ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వెరీ యాక్చువల్లీ షోస్ హిమ్సెల్ఫ్. అవతారం చూపించే సీన్ అది. సో వెనెవర్ హీ ఫెల్ట్ హీ వాజ్ నాట్ 100% ఇంటూ ఇట్. ఆయన సో ఆ కీ చైన్ విష్ణు యాక్చువల్ చక్రం అది మన శ్రీకృష్ణుడి చేతిలో, అది డిఫరెంట్గా ఇక్కడ కీ చైన్ పెట్టారు. అండ్ లాస్ట్లో కూడా ఎంత బాగుందంటే ఆ సీన్, ఆ కీ చైన్ మీరు మాయమైపోతారో ఆ కీ చైన్ అక్కడే పడి ఉంటుంది. వెంకటేష్ గారు తీసుకొని జోబులో వేసుకున్నప్పుడు అప్పుడు ఒక డైలాగ్ అంటారు మీరు, ఏంటి ఇది కాదు నువ్వు నీలాగే ఉండు అని అంటారు కదా. సో అంటే ఇది చేసేటప్పుడు సీన్స్ అది ఆడియన్స్కి మీరు ఉద్దేశంలో పెట్టుకొని చేస్తుంటారు ఎలా అండి జనాలకి? ఆయన ఇవన్నీ రాయించిన వ్యక్తి, ఆయన కన్సీవ్ చేసిన వ్యక్తి ఆయన. ఓకే, చాలా మంచి సినిమా రాబోతుంది ఒక ఇది అనిపించింది.
అంటే ఇవన్నీ దాని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే నిన్ను నువ్వు నమ్ముకు, అంతేగాని బయట నిన్ను దాటి ఏది నమ్మద్దు. ఆ స్థాయి అంతా నీ లోపల ఉంది కానీ అది బయట లేదు, అది వస్తువులో లేదు, దీంట్లో లేదు. ఈ వస్తువు క్రియేట్ చేసిన కూడా మనిషి, అది వాడి లోపల నుంచి వచ్చిన ఆలోచన. సో దాన్ని నమ్ము తప్ప నువ్వు బయట ఉన్నదాన్ని నమ్మకు అని చెప్పే ఉద్దేశం కీ చేయడం అనేది. ఈ సినిమాలో స్పెషల్గా ఒక సాంగ్ అన్ని మనం రియల్ లైఫ్లో అన్ని మూఢనమ్మకాలు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కార్లో కానీ 4 వీలర్స్లో ఇన్ని సామాన్లు ఉన్నా కానీ ఒక నిమ్మకాయ పైన నమ్ముతారు. మనం పిల్లి అడ్డొచ్చింది అనేసి మంచి పాట అది. మంగళవారం మంగళం అంటారు కానీ అది నమ్మరు. శనివారంలో శని ఉన్నా ఇది నమ్మేస్తారు. సో ఇది నిజంగా మీరు ఫాలో అవుతారండి ఇవన్నీ? ఇది అది నిజం నమ్ముతారా నమ్మవరా? నమ్మకం ఉండాలి కానీ అది మూఢనమ్మకం వెళ్ళి అంటే అడుగు తీసి అడుగు పెట్టాలి కానీ భయం వేసే అంత నమ్మకం నాకు ఇష్టం లేదు. ఇంకో మాట అండి, అభిమానులు అన్నారు కాబట్టి ఇంతమంది అభిమానులు మీరు సంపాదించుకున్న మీరు ఒక పాత్ర చేసేటప్పుడు ఆ పాత్ర మీద మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటారు? అంటే నాకు ఒక పరిమితులు ఉంటాయి. అంటే నేను సినిమాలో చూపించే కంప్లీట్ నేనా అంటే చెప్పలేను, నేను కాకపోవచ్చు. అవును, కొంత అయితే ఉంటుంది దాంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి విలన్ పాత్రలు చేసిన వాళ్ళంతా నిజంగా నిజ జీవితంలో చెడ్డోళ్ళా? కాదు కదా. అలాగే హీరో పాత్రలు చేసిన వాళ్ళు అందరూ ఎగ్జాక్ట్ హీరో క్వాలిటీస్ ఉంటాయి. ఇట్స్ మిక్స్ అండ్ మ్యాచ్, ఎవరి ప్రొఫెషన్ దాని ప్రకారం తీసుకుంటారు. కానీ దానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పదం పెడితే జస్ట్ అంటే ఇది నాకని వర్తించి చెప్పట్లేదు. దే ఆర్ డూయింగ్ ద ప్రొఫెషన్. అంటే ఒక కెమెరామెన్ తన జాబ్ ఎలా చేస్తారో, సో యాక్టర్ చేసేది వేరు, వాళ్ళ నిజ జీవితం వేరు. అది ఆ రెండు దగ్గరగా ఉండడం చాలా చాలా తక్కువ సార్లు ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఈ క్యారెక్టర్ చేశానంటే నాకు తెలిసింది ఏదో నేను చేశాను, కానీ నాకు అది భగవంతుడి తాలూకు నాకు ఆపాదిస్తే అది నేను అనుకున్నా కానీ తప్పు చేసినాను అసలు. నేను అట్లా అనుకోను. సో సినిమా వేరు, నిజ జీవితం వేరు. సో బట్ సమ్వేర్ ద మెసేజ్ వెంట్. పీపుల్ ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మెనీ థింగ్స్ దట్ హి సెడ్ ఇన్ ద ఫిల్మ్ వర్ చాలా కనెక్ట్ యాక్సెప్టెడ్ వెరీ వెల్. అండ్ ఆయన చెప్తే వింటారు. ఇస్ గాట్ దట్ ఆరా. కరెక్ట్. అందుకే ఇప్పుడు సమర్థవంతులందరూ ఇంట్లో కూర్చుంటే అసమర్థవంతులు రాజ్యం వెళ్తారనే మాట ఆయన చెప్తే పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ టు డూ సంథింగ్ గుడ్. సో ఫస్ట్ టైం సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేస్తున్నారు మీరు. ఎలా ఉండింది సార్ ఎక్స్పీరియన్స్? అంటే ప్రెస్టీజియస్ బ్యానర్ యాక్చువల్లీ. అంటే మీరు ఒక స్టార్ హీరో, ఒక మంచి ప్రెస్టీజియస్ అంటే నేను అంటే మనం కూడా అంటే నాకు లాస్ట్ ఒక 7 years నేను ఆల్మోస్ట్ వాళ్ళ స్టూడియోలోనే ఎక్కువ ఉండే పోస్ట్ ప్రొడక్షన్ ఫ్రమ్ తొలి ప్రేమ నుంచి ఆల్మోస్ట్ జానీ వరకు గుడుంబ శంకర్ అక్కడే ఉన్నాను. సో ఐ నైస్ రాబో సురేష్ గారు. ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేయలేదు, మరి సడన్గా ఈ సినిమాకి ఎలా సార్? అది ఎలా కుదిరిందండి అంతే. నేను నిజంగా ప్లాన్ చేయాలి. అంటే నన్ను చాలాసార్లు రామానాయుడు గారు అడిగేవారు, నువ్వు నా సినిమా చేయను నాకు చేద్దాం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు నాకు కథ తీసుకురాలేదు, నేను ఇప్పుడు దానికి పెద్ద ఆలోచించలేదు. అంటే ఇప్పుడు జరిగింది. ఓకే. సో ఆడియో రిలీజ్లో మీరు అంటే బేసిక్గా వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు ఏదైనా అవకాశం ఇస్తే అది గ్రాప్ చేసుకోవడానికి. అలాంటిది అనూప్ రూబెన్స్ గారికి నా నెక్స్ట్ ఫిల్మ్లో నీకే చేస్తాను అన్నారు మీరు. అంటే ఏ ధైర్యంతో? అంటే నేనేం చూస్తానంటే ఆయన అనూప్లో గ్రేట్ బ్యూటీ అండ్ గుడ్ క్వాలిటీ ఏంటంటే ఒక పాట బాగాలేదంటే దాన్ని అంటే తపన పడ్డాడు తను. అంటే బాగా వచ్చేవారు అంటే ఎప్పుడు సపోజ్ నాకు ఈ పాట అంత అనుకున్నట్టుగా అంత లేదు అని చెప్పి అంటే చాలాసార్లు కొన్ని అంటే మన ఫైనల్ సాంగ్ వచ్చే వరకు ముందు చాలా జరుగుతూ ఉంటాయి కదా. ఆయన అలసిపోకుండా లేదంటే బాగుంటుందని కన్విన్స్ చేయకుండా సో మనకు నచ్చే వరకు నెంబర్ ఆఫ్ చేసుకుని నాకు ఆ గుణం నచ్చింది. అంటే చెయ్యాలని తప్పన ఉన్నాడు, సక్సెస్ వచ్చి తీరుతుంది. సో నాకు అనూప్లో ఆ క్రియేటివ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. సో నాకు అనూప్లో ఆ గుణాన్ని చూసి నాకు నచ్చింది. తపన పడ్డాడు, కష్టపడగలడు, ఎన్ని వేరియేషన్స్ అయినా చేయడానికి ముందు ఆసక్తి చూపిస్తున్నాడు. అది నాకు నెక్స్ట్ సినిమా ఇవ్వడానికి. ఓకే. సో నెక్స్ట్ సినిమా ఏంటి మరి? ఏం చేస్తున్నారు? గబ్బర్ సింగ్ 2 అని మేము విన్నాము, అదొకటి తెలుసు. ఇంకేం ప్లాన్? ఇంకో 2 ఫిల్మ్స్ ప్లాన్ చేశాను. అంటే ఒక మంచి తొలి ప్రేమ లాంటి ఫిలిం కోసం ఎదురు చూస్తున్నాము, ఒక లవ్ బాయ్, ఒక మంచి రొమాంటిక్ ఫిలిం. సో కళ్యాణ్ గారిని మేము అలా చూడొచ్చా మళ్ళీ? అండ్ నేను బేసిక్ మేము లుకింగ్ ఫర్ మోర్ ఎంటర్టైనర్స్. అది దాంట్లో అది లవ్ స్టోరీ ఉంటుందో నాకు తెలియదు, ఎలా షేప్ అవుద్దో. దాని లుకింగ్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే. సో మళ్ళీ మల్టీ స్టార్ ఒకవేళ ఛాన్స్ ఉన్నా చేస్తారు? అంటే దానికోసం ప్రయత్నం చేయను కానీ వస్తే చేస్తాం. ఇప్పుడు వెంకటేష్ గారు మీరు పర్ఫెక్ట్ అసలు అన్న తమ్ముళ్ళగా బాగున్నారు, చూడగానే భలే ఉన్నారు. అంటే మెయిన్ మనకి అంటే మనకి మేజర్గా మనకి చేయాలంటే అంటే మనకి ఇంకా అంత మంచి వాతావరణం అయితే లేదు. ఓకే. అంటే అది వెంకటేష్ గారి నుంచి వచ్చి అంటే స్టార్డమ్ అంటే మల్టీ స్టార్స్ రావాలంటే ముందు ఫ్లెక్సిబుల్గా ఉండే
వాతావరణం ఉంటే తప్పు ఉండదు. అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలంటే అది మెయిన్ హీరోస్ నుంచే రావాలి. అది ఆ ట్రెండ్ ఆయన వెంకటేష్ గారికి క్రెడిట్ ఇవ్వాలి స్టార్ట్ చేయడానికి. మీతో ఎంతసేపు ఉన్నా అసలు మాకు అసలు టైం తెలియట్లేదు. అలా మాట్లాడుతూ అలా ఇంకా మిమ్మల్ని మాట్లాడుతూనే ఎంగేజ్ లో ఉండాలి. పెట్టాలి, పంపించకుండా పెట్టాలి అనిపిస్తుంది. బట్ ఇంకా మీరు వెళ్ళిపోండి అనే వరకు అయితే చాలమ్మా అనేసి. So, సంక్రాంతి మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా Thank you. ఇంకా మిమ్మల్ని మేము ఇష్టం లేకపోయినా వదిలేస్తాం. నా సంక్రాంతి అయిపోయింది. మేమైతే ఇక్కడికి వచ్చాము, మా అదృష్టం బాగుంది. చాలా మంది వెయిట్ చేస్తారు. అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.